మనలో చాలామందికి ఒంట్లో బాగలేనప్పుడు లేదా దిష్టికనో అదృష్టంకనో దేవుని రూపులు, నవగ్రహ దోష నిర్మూలన రూపులు, అదృష్టం కోసమని యంత్రాలు, ఆరోగ్యం బాగలేక దిష్టి తగిలినప్పుడు తాయెత్తులు, రాగి, బంగారం, వెండి వంటి లోహాలతో చేసి వేసుకుంటారు కదండి. అవి వేసుకోవడం కన్నా వాటిని నియమ నిబంధనలతో పాటిస్తేనే అసలైన ఫలితం కలుగుతుందన్నమాట. ముఖ్యంగా యంత్రాలు వేసుకున్నప్పుడు కాలం చేసిన వారి దగ్గరకు, కర్మకాండలకు, అంటూ ముట్టు దగ్గరకు వెళ్ళకపోవడం మంచిది. అలా వెళితే ఆ యంత్రాలకు ఉన్న శక్తి తగ్గిపోతుంది, ఫలితం కలగదనమాట. అలాగే ఏ యంత్రాన్ని అయితే ధరించారో ఆ యంత్రానికి సంబంధించిన వారం దేవుడికి నియమాలు పాటించాలి. వీలైనంత వరకు యంత్రాలు వేసుకొని మాంసాహారం తినకండి, భార్యాభర్తలు కలవకండి. పైవన్నీ తప్పనిసరి పరిస్థితులు అయితే ఆ యంత్రాన్ని మంగళ, శుక్ర, ఆదివారాల్లో కాకుండా మామూలు వారాల్లో తీసి దేవుని గదిలో పెట్టి పక్క రోజు తలస్నానం చేసి ఆ శివుని స్మరించి పసుపు నీళ్లు చల్లుకొని వేసుకోండి.